బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా తెలియజేసింది. హరీష్ రావు, కేటీఆర్ విచారణ తర్వాత సంతోష్ రావుకు నోటీసులు రావడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా తెలియజేసింది. హరీష్ రావు, కేటీఆర్ విచారణ తర్వాత సంతోష్ రావుకు నోటీసులు రావడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీ అప్డేట్ మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సైతం సిట్ నోటీసులను జారీ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఇటు కేటీఆర్, హరీష్ రావుల విచారణ అనంతరం కూడా ఇప్పుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతోంది? అప్డేట్స్ ఏంటి విజయ్? అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ అనుకున్నట్టుగానే ఇటు మాజీ ఎంపీ సంతోష్ రావుకి అయితే నోటీసులు అందాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు అయితే సిట్ అధికారులు పేర్కొన్నారు. 160 సిఆర్పిసి కింద సాక్షి కింద కూడా విచారించేందుకైతే సిట్ అధికారులు సంతోష్ రావుకు నోటీసులు అందించారు. అయితే గతం నుంచి కూడా అందరూ అనుకుంటున్నట్టుగానే ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ముఖ్య నేతలకు సంబంధించి మొదట హరీష్ రావుకు నోటీసులు అందించారు సిట్ అధికారులు. అనంతరం విచారణ జరిపినటువంటి సందర్భం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు కూడా సిట్ నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణ కూడా చేసింది. అయితే ఇటు రేపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావుకు కూడా నోటీసులు అందించింది సిట్ అధికారులు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూడా సంతోష్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి కూడా వెళ్ళనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి అనంతరం ఇటు సిట్ ముందు కూడా ఇటు సంతోష్ రావు అయితే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో తొలుత అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆతృతగా ఎదురు చూసినట్టుగానే ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకు ఒక్కొక్కరిగా కూడా సిట్ అధికారులు నోటీసులు ఇస్తూ ఉన్నారు, విచారణ చేపడతా ఉన్నారు, వారి వాంగ్మూలాలను, వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే మొదట ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు కావచ్చు, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఉన్నారో, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసుకొని అనంతరం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా అప్పటి అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్లను పరిశీలిస్తూ ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ సరితూగుతుందా, అంటే సరిపోలుతుందా లేదా అనేటువంటి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే మొదట హరీష్ రావుకు, ఇప్పుడు కేటీఆర్కు, రేపు సంతోష్ రావును కూడా విచారించున్నారు సిట్ అధికారులు. సో తర్వాత ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. సో ఇటు ఒక సందర్భంలో నిన్న కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సంతోష్ రావు తర్వాత కల్వకుంట్ల కవితకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు సిట్ అధికారులు నోటీసులు అందిస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేటువంటి ఏదైనా అవకాశం ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆలోచనలో పడ్డారనే చెప్పాలి. మొత్తానికి ఎటకేలకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుకి అయితే సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు సర్తాజ్. అయితే ఎటకేలకు ఇటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కావచ్చు,
అలాగే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా వీరి వాంగ్మూలాన్ని అంటే వీరి స్టేట్మెంట్ని రికార్డు చేయదలుచుకుంది సిట్టు. సో దీనికి సంబంధించి రేపు సంతోష్ని కూడా పిలిచి సిట్ కార్యాలయానికి పిలిచి కూడా విచారణ అయితే చేయబోతా ఉంది సర్తాజ్. విజయ్, ఇటు గతంలో హరీష్ రావును క్వశ్చన్ చేసిన అనంతరం కూడా హరీష్ రావు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఆధారంగా ఇటు కేటీఆర్ని క్వశ్చన్ చేసే అవకాశాలు మనకు అప్పట్లో కనిపించాయి. సో ఇప్పుడు హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ మేమే ఎదురుగా క్వశ్చన్ చేశామంటూ వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సంతోష్ రావుకు సంబంధించిన విచారణలో ఎటువంటి ఆర్డర్ని తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సర్తాజ్, అయితే సంతోష్ రావు ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు అలాగే కేసీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో, అంటే ఆ రెండు ఫ్యామిలీస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా హరీష్ రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేసినటువంటి అధికారులు హరీష్ రావు స్టేట్మెంట్తో పాటు కేటీఆర్ స్టేట్మెంట్ని కూడా తీసుకొని వాళ్ళిద్దరూ చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఇప్పుడు సంతోష్ రావును కూడా విచారించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన ఎంపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి సో ఆయన ఫోన్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ట్యాప్ అయిందా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావు పాత్ర ఏంటి, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సంతోష్ రావుకు తెలుసా, లేకపోతే ఒక మీడియా సంస్థ వెనకాల ఉన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ మీడియా సంస్థకు తెలిసే ఇదంతా జరిగిందా, లేకపోతే సాక్ష్యాధారాలను గల్లంతు చేయడంలో ఏదైతే ఎంపీ సంతోష్ రావు మాజీ ఎంపీకి సంబంధించినటువంటి సంతోష్ రావు పాత్ర ఏంటి అనేటువంటి విధంగా కూడా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. ఇక విజయ్, రేపు 3ంటికి ఇటు విచారణ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది కాబట్టి లాస్ట్ టైం ఇటు మనం చూసుకుంటే కేటీఆర్తో పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనంతరం కూడా ఆయన విచారణకు హాజరయ్యారు అండ్ కాస్త హంగామా సైతం అక్కడ మనం చూస్తాం. సో సంతోష్ రావుకు సంబంధించిన కేసులో కూడా ఇలానే జరిగే అవకాశం ఉందనుకోవాలి. దానికి సంబంధించి పోలీసులు ముందస్తుగా ఎటువంటి బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు అనుకోవాలి? మొదట హరీష్ రావు విచారణ చూసుకున్నట్లయితే హరీష్ రావు మొదట ఆయన నివాసంలో మొదలయ్యి నివాసంలో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుంభకోణాలను నేను బయటపెట్టినందుకే నాకు సిట్టు నోటీసులు ఇచ్చింది, నన్ను విచారిస్తోంది అంటూ కూడా ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడి అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడి అనంతరం సిట్టు కార్యాలయానికి చేరుకొని విచారణలో కూడా పాల్గొన్నారు. అయితే హరీష్ రావు విచారణ సుమారుగా 7 నుంచి 8 గంటలు కొనసాగింది. అనంతరం విచారణ అనంతరం మళ్ళీ తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి హరీష్ రావు అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి సిట్ అధికారులు నన్ను ఏమీ ప్రశ్నించలేదు, అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగారు, తిప్పి అడిగారు, నేనే వాళ్ళని 100 ప్రశ్నలు అడిగానంటూ కూడా హరీష్ రావు అయితే చెప్పుకొచ్చారు. సో అనంతరం 2 రోజుల వ్యవధిలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు అందించారు సిట్ అధికారులు. ఇటు కేటీఆర్ కూడా సేమ్ సిచ్యువేషన్ అంటే సేమ్ని అలాగే ఆ తీరునే మొత్తం ఆయన ఫాలో అయినటువంటి సందర్భం అయితే అక్కడ కనిపించింది. సో ఇంటి నుంచి తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడిన అనంతరం మళ్ళీ సిట్ కార్యాలయానికి అక్కడ 7-8 గంటల విచారణ అనంతరం తిరిగి మళ్ళీ పార్టీ కార్యాలయానికి చేరుకొని అడిగిన ప్రశ్నలు నన్ను అడిగారు, ఒక రకంగా నన్ను సిట్ అధికారులు టార్చర్ చేశారంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇక్కడ కూడా సంతోష్ రావు మొదట తెలంగాణ భవన్కు చేరుకొని తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ని హోల్డ్ చేసి తర్వాత సిట్ కార్యాలయానికి కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిట్టు ఎదుట సంతోష్ రావు కూడా హాజరు కావాలంటూ అయితే అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సర్తాజ్. విజయ్, ఫైనలీ ఇటు కవితకు సైతం నోటీసులు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? అండ్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇటు హరీష్ రావు విచారణ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే కేటీఆర్ విచారణ అయిన తర్వాత కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్తో కూర్చొని చర్చించుకునే సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ సంతోష్ రావుకి ఇటు నోటీసులు సర్వ్ అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు ముందే ఊహించి ఉండొచ్చు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. ఎందుకంటే గతంలో బిగ్ టీవీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించినప్పుడు కూడా అంటే సొంత కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, నా కుటుంబమే నా సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసింది, ఈవెన్ నా భర్త ఫోన్ని కూడా ట్యాప్ చేసి ఉండవచ్చు అని చెప్పి ఆవిడ ఒక అనుమానాన్ని కూడా వ్యక్తపరిచారు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆవిడను కూడా విచారించి అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి నోటీసులు అందినటువంటి ప్రతిసారి అటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇటు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, వీరందరూ కూడా పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశంలో అంటే విచారణలో ఏ
ప్రశ్నలు అడుగుతారు అధికారులు. ఆ ప్రశ్నలకు మనం ఎలాంటి సమాధానాలు చెప్పాలి, విచారణకు ఎలా సహకరించాలనేటువంటి దానిపైన కూడా పార్టీ అగ్రనేత అధ్యక్షుడు కేసీఆర్తో సమావేశమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు సంతోష్ రావు కూడా ఖచ్చితంగా కేసీఆర్తో సమావేశమై కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకొని ఇటు విచారణలో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ సిట్టు నోటీసుల పైన కూడా మాజీ ఎంపీ సంతోష్ రావు స్పందించారు. ఖచ్చితంగా రేపటి ఈ సిట్టు విచారణకు ఖచ్చితంగా హాజరవుతానంటూ కూడా చెప్పారు. అయితే పోలీసులు అడిగేటువంటి అంటే సిట్ అధికారులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కూడా అలర్ట్ అవుతా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వాళ్ళందరినీ మొదటి నుంచే కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకంజ పడడానికి ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పదే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక నెగిటివిటీ కూడా మాలో స్ప్రెడ్ అయింది అని చెప్పేసి అక్కడక్కడ గులాబీ వర్గాల్లో కూడా చర్చ జరిగినటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపించింది. ఇక మాజీ మంత్రులకు అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ నాయకులకు కూడా వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు రావడం, అలాగే వీళ్ళందరికీ ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా వాళ్ళలో వాళ్ళే ఒక చర్చ అయితే పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, అయితే కవిత డైరెక్ట్గా బయటికి వచ్చే మాట్లాడారు. ఆవిడకి సంబంధించి పర్సనల్ ఫోన్ కాల్స్, ఆవిడ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడే ఫోన్ కాల్స్ సైతం వీళ్ళు విన్నారు అంటూ కూడా. సో ఆవిడ స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ లాగా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే కవిత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంభాషణలు కావచ్చు, ఈవెన్ ఆవిడ తన భర్తతో మాట్లాడినటువంటి సంభాషణను కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారు అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది కవిత. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇటు కవితకు సిట్ నోటీసులు అందిస్తుందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క బీఆర్ఎస్లో ప్రధానంగా మాజీ మంత్రులు కావచ్చు, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రతి నాయకునికి కూడా సిట్ అయితే నోటీసులు అందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒక తీరని తలనొప్పిలో మాకు ఇదంతా ఉంది అంటే కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల్లో అయితే ఒక కదలిక అయితే మొదలైందని చెప్పాలి. సో మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసులో ప్రధానంగా ఏర్పడినటువంటి అంటే ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సిట్టు బృందం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారిని విచారించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, ఇటు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు సంతోష్ రావు. అట్ ద సేమ్ టైం కొన్ని మాటల ద్వారా కూడా ఇటు కవిత డైరెక్ట్గా సంతోష్ రావు మీద, హరీష్ రావు మీద పర్సనల్గా అటాక్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇవాళ సంతోష్ రావుకు నోటీసులు సర్వ్ అయ్యాయి, మొన్న హరీష్ రావుకు నోటీసులు సర్వ్ అయ్యాయి. కనుక పూర్తిగా ఈ కేసు ఇటు ప్రజల్లో బీఆర్ఎస్పై ఎటువంటి వ్యతిరేకత వచ్చే ఎఫెక్ట్ని చూపించే అవకాశం ఉందనుకోవాలి. ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన అంటే ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్కు కొంత వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపించింది. అలాగే ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సో మున్ముందు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు కాస్తంత అంటే వెనకంజ వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక తలనొప్పిగా అయితే వాళ్ళకు మారిందనే చెప్పాలి. సో దీనివల్ల అటు బీఆర్ఎస్లోనూ కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది, మరొక పక్క ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. సర్తాజ్ విజయ్, ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఇటు కేసీఆర్కి సైతం నోటీసులు సర్వ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మొన్న కేటీఆర్కు నోటీసులు సర్వ్ అయినప్పుడే దట్ వాజ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ బీఆర్ఎస్ కానివ్వండి, తెలంగాణ పాలిటిక్స్ మీద కానివ్వండి. సో ఇప్పుడు సంతోష్ రావు నెక్స్ట్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది మన కేసీఆర్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కూడా ఇటు నోటీసులు సర్వ్ అయితే ఫర్దర్గా ఇటు బీఆర్ఎస్ ఒక డిఫెన్స్లో పడిపోతుంది అనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి. ఎస్, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు ప్రతి ప్రెస్ మీట్లో కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మాకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా మేము మా పాత్రని అంటే మా ప్రధాన ప్రతిపక్ష పాత్రని రాష్ట్రంలో సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాము. ఎన్ని సిట్టు నోటీసులు మాకు అందించినా కూడా మేము విచారణకు ఎన్నిసార్లు అయినా హాజరవుతాం, పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా మేము సమాధానం ఇస్తామంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు డిఫెండ్ చేస్తూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిఫెండ్ చేస్తూనే వస్తూ ఉన్నారు పలుమార్లు. అయితే ఇటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ఒకంత ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఒక కీలక పరిణామం అనే చెప్పాలి. మరొక పక్క అట్ ద సేమ్ టైం
బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి కేసీఆర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు తెలుసా, లేకపోతే కేసీఆరే ఇదంతా చేయించారా, అలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అగ్రనేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని కూడా పిలిచి సిట్ కార్యాలయానికి పిలిచి ఖచ్చితంగా విచారించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఎస్, మొత్తానికి ప్రెసెంట్ సంతోష్ రావుకి అయితే నోటీసులు అందాయి. అండ్ సంతోష్ రావు రేపు విచారణకు హాజరవుతా అని కూడా తెలిపినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ల విచారణ ముగిసింది. ఇప్పుడు సంతోష్ రావుకు నోటీసులు అందాయి. మళ్ళీ కేటీఆర్ హరీష్ రావులకు మళ్ళీ నోటీసులు సర్వ్ చేస్తారా, లేకపోతే ఈసారి డైరెక్ట్గా కేసీఆర్కు నోటీస్ సర్వ్ చేస్తారా అనేది ఈ కేసుకు సంబంధించిన మేజర్గా అందరికీ కూడా ఉత్కంఠభరితంగా రేపుతున్న ఒక ప్రశ్నగా అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పేర్లు ఎవరైతే ఉన్నాయో అది హరీష్ రావు, కేటీఆర్ అండ్ ఇప్పుడు సంతోష్ రావు, వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ అవ్వటం, వీళ్ళందరూ కూడా ఒకసారి విచారణకు హాజరయ్యి రావటం తెలంగాణ పాలిటిక్స్ను ఊపేస్తున్న విషయం. వీళ్లకు ఫోన్ ట్యాపింగ్కు ఎటువంటి సంబంధం ఉంది అనేది తేలాల్సిన అంశం. గత ఏడాది మార్చ్లో నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణలో కాస్త జాప్యం కనిపించినా కూడా ప్రెసెంట్ పొలిటీషియన్స్ను డైరెక్ట్గా కూడా పిలిపించి ఇటు ఇంట్రోగేట్ చేస్తోంది. మరి దీనికి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్లు అండ్ రేపు సంతోష్ రావులు వెళ్ళి ఏం సమాధానం ఇవ్వబోతున్నారు అనేది మేజర్ క్వశ్చన్. వీళ్ళు నిజంగానే విచారణకు అడుగుతున్న క్వశ్చన్స్కు సరిగ్గా ఆన్సర్స్ ఇస్తున్నారా, లేకపోతే తెలీదు మర్చిపోయామంటూ ఆన్సర్స్ ఇస్తున్నారా అనేది ఈ కేసును ఎఫెక్ట్ చేసే ఇంకో పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన అనంతరం కూడా ప్రెస్ మీట్స్లో తామే ఎదురు ప్రశ్నలు వేశాము, ఇటు సంస్థ ఎటువంటి ప్రశ్నలు వేయలేదు అంటూ కూడా కేటీఆర్ ఎన్నోసార్లు మాట్లాడుతూ చెప్పిన ప్రయత్నం చేశారు. సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి ఒక సీరియల్ లాగా దీన్ని గవర్నమెంట్ కావాలని నడిపిస్తోంది. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కారణంగా మాకు నోటీసులు సర్వ్ చేసి మా గొంతును నొక్కేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావుల విచారణ పూర్తయిన అనంతరం మనం ఒకసారి చూసుకుంటే కేసీఆర్కు సంబంధించిన కేసీఆర్ ఫామ్ హౌస్లో వీళ్ళు ముగ్గురు కూడా భేటీ జరిగింది. ఫర్దర్గా ఇంట్రాగేషన్స్ కనుక జరిగితే ఎలాగ రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా వీళ్ళు మాట్లాడుకొని ఉన్న పరిస్థితులను సైతం మనం ఒకసారి గెస్ట్ చేయొచ్చు. ప్రతిసారి కూడా ఇటు కేటీఆర్కు ఇటు ఇంట్రాగేషన్కు పిలువచ్చినప్పుడు కూడా ఫస్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అనంతరం కూడా విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ డే హరీష్ రావు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటు మీటింగ్లో డిస్కషన్ చేశారు ఈ విచారణకు సంబంధించి. అయితే ఇవాళ సంతోష్ రావుకు సంబంధించి ఎటువంటి సజెషన్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ముందుగానే వీళ్ళు మీటింగ్లో మాట్లాడుకునే పరిస్థితి మనం గెస్ట్ చేసేటట్టే కనిపిస్తోంది. మరి రేపు సంతోష్ రావు 3ంటికి విచారణకు హాజరైన తర్వాత ఆయనను ఎటువంటి ప్రశ్నలు అడగబోతోంది అండ్ ఆయన ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది ఈ కేసులో మేజర్ అంశం. కవితకు సంబంధించిన స్టేట్మెంట్స్ సైతం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తనకు సంబంధించి తన హస్బెండ్ కు సంబంధించిన ఫోన్ కాల్స్ సైతం వీళ్ళు విన్నారు అంటూ కూడా ఆవిడ ఫైర్ అయిన అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే తన కుటుంబీకుల మీదే తాను అప్పట్లో పనిచేస్తున్న అదే పార్టీ వర్గీయుల మీద ఆవిడ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆవిడకి సంబంధించిన ఫోన్ కాల్ కూడా ట్యాప్ అయింది, ఆవిడ పర్సనల్ ఫోన్ సైతం విన్నారు అనేది. సో కవితకు సంబంధించిన స్టేట్మెంట్స్ ను ఇటు మళ్ళీ రికార్డ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 3 పెద్ద పేర్లకు సంబంధించిన విచారణ అయితే రేపటితో కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు. మరి కేసీఆర్ కు సంబంధించి కూడా విచారణ ఉండబోతోందా, కేసీఆర్ ఇంటి మెట్లు ఇటు విచారణ అధికారులు ఎక్కబోతున్నారా అనేది మేజర్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ కేసీఆర్ విచారణ కోసం గనక కేసీఆర్ కు నోటీసులు సర్వ్ చేస్తే తెలంగాణ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి, తెలంగాణ పాలిటిక్స్ లో ఎటువంటి ఫైర్ ఉండబోతోంది అనేది మనం ఊహించుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇది ఒక సీరియల్ లాగా నడుస్తోంది. కావాలని ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అలిగేషన్స్ వేస్తుంది అంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవంగా నిజమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అండ్ తమ పార్టీలో పనిచేసి స్వయాన తన చెల్లె బయటకు వచ్చి ఒప్పుకున్న సందర్భం మనం చూసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇటు విచారణ అధికారులు ఏం తేల్చబోతున్నారు, ఎటువంటి ఆధారాలను సేకరించబోతున్నారు అనేది మేజర్ క్వశ్చన్.